వల్లభనేని వంశీ కేసులో టీడీపీ నేతలు అడ్డంగా దొరికిపోయారు. మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీపై పచ్చి అబద్దాలతో అక్రమ కేసు పెట్టారని తేలిపోయింది. సత్యవర్ధన్ను వంశీ బెదిరించి దాడి చేశాడంటూ మంత్రి కొల్లు రవీందర్ ఓ వీడియో విడుదల చేశారు. సత్యవర్ధన్పై దాడి చేసి బెదిరించి ఫిర్యాదు వెనక్కు తీసుకునేలా ఒత్తిడి చేశారని ఆరోపించారు. మంత్రి చూపిస్తున్న వీడియో ఫిబ్రవరి 11వ తేదీ సీసీటీవీ ఫుటేజ్ అని స్పష్టంగా కనిపించింది. ఎవరైతే కంప్లైంట్ ఇచ్చున్నాడో సత్యవర్ధన్ని మరి ఏ రకంగా వాళ్ళు బెదిరించారో మరి కిడ్నాప్ కాదా అది? వాళ్ళు అక్కడ వస్తున్నటువంటి ఇదిగోండి ఆయనే వాళ్ళ మనుషులు సత్యవర్ధన్ అతనే ఆ రైట్ సైడ్లో ఉన్నాడు కదా, వైట్ షర్ట్ వేసుకుని అతను సత్యవర్ధన్ 11వ తారీఖున. చూశారుగా మంత్రి స్టేట్మెంట్. అయితే వాస్తవానికి గన్నవరం కేసులో వంశీ ప్రమేయం లేదని ఫిబ్రవరి 10నే జడ్జి ముందు సత్యవర్ధన్ వాంగ్మూలం ఇచ్చారు. 10వ తేదీన వాంగ్మూలం ఇస్తే 11వ తేదీన సత్యవర్ధన్ను కిడ్నాప్ చేయాల్సిన అవసరం ఏముందని ప్రశ్న ఉత్పన్నమవుతోంది. దీంతో టీడీపీ కార్యాలయం కేంద్రంగానే కుట్రలు జరిగినట్లు మంత్రి కొల్లు రవీంద్ర ప్రెస్ మీట్తో తేలిపోయింది. వల్లభనేని వంశీని కుట్రపూరితంగా కేసులో ఇరికించేందుకు ప్రయత్నించి అడ్డంగా దొరికిపోయారు టీడీపీ నేతలు. రైట్, ఇదే అంశంపై పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్. అరుణ, వల్లభనేని వంశీకి సంబంధించి తెలుగుదేశం పార్టీ ఏ విధంగా కుట్రపూరితంగా అబద్ధాలతో తప్పుడు కేసులు పెట్టిందన్న అంశాన్ని స్వయంగా మరొకసారి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకులపై ప్రవేశపెట్టిన ఆధారాల ద్వారానే అర్థమైపోతుంది. నిన్న మంత్రి కొల్లు రవీంద్ర, కృష్ణా జిల్లాకు సంబంధించినటువంటి మంత్రి కొల్లు రవీంద్ర, అదేవిధంగా ఆ వంశీ ప్రత్యర్థి అయినటువంటి గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు వీళ్ళంతా కూడా ప్రెస్ మీట్ పెట్టి ఒక ఆధారాన్ని చూపించి ఇదిగోండి వంశీ కిడ్నాప్ చేసిన వీడియో ఇదే అంటూ ఒక సీసీ కెమెరా ఫుటేజ్ను విడుదల చేశారు. ఒక లిఫ్ట్లో ఆ వంశీ వెళ్తున్నటువంటి ఫుటేజ్ను, అందులోనే సత్యవర్ధన్ ఉన్నాడంటూ ఆ మంత్రి కొల్లు రవీంద్ర కూడా ప్రకటించారు. అయితే ఇక్కడ ఆ వీడియోలో ఉన్నటువంటి డేట్తో మరొకసారి ఆ కొల్లు రవీంద్ర అదేవిధంగా తెలుగుదేశం పార్టీ ఏ విధంగా వల్లభనేని వంశీ కేసు విషయంలో అబద్ధాలను తప్పుడు సంబంధించినటువంటి సీసీ ఫుటేజ్ 11వ తేదీ సీసీ ఫుటేజ్ చూపించి వల్లభనేని వంశీ సత్యవర్ధన్ కిడ్నాప్ చేశారంటూ మంత్రి కొల్లు రవీంద్ర ఆరోపించారు. కానీ వాస్తవానికి జరిగింది ఏంటి అని అంటే సత్యవర్ధన్ 10వ తేదీనే అక్కడ ఏదైతే మ్యాజిస్ట్రేట్ ముందు ఎస్సీ సెషన్ కోర్టు మ్యాజిస్ట్రేట్ ముందు తన స్టేట్మెంట్ ని రికార్డ్ చేశారు. ఏదైతే గన్నవరం తెలుగుదేశం పార్టీ ఆఫీస్ పైన జరిగినటువంటి గొడవకు సంబంధించి ఆఫీస్ దగ్గర జరిగిన గొడవకి సంబంధించి దానికి ఎటువంటి సంబంధం లేదు. ఆ రోజు నాతో బలవంతంగా నేను సాక్షిగా సంతకం పెట్టించి తర్వాత నాతో బలవంతంగా సంతకాలు పెట్టించారు. అదేవిధంగా తాను ఈ పిటిషన్ తాను ఫిర్యాదును ఉపసంహరించుకుంటున్నట్టు తనను ఎవరు కూడా కులం పేరుతో దూషించలేదన్న అంశాన్ని సత్యవర్ధన్ స్టేట్మెంట్ ఇచ్చారు. అయితే ఈ స్టేట్మెంట్ ని వంశీ కిడ్నాప్ చేసి జడ్జి ముందుకు తీసుకెళ్లి స్టేట్మెంట్ ఇచ్చారంటూ ఆ తెలుగుదేశం పార్టీ ఆరోపిస్తుంది. మంత్రి కొల్లు రవీంద్ర ఆరోపించారు. అయితే 10వ తేదీ స్టేట్మెంట్ ఇస్తే 11వ తేదీన ఎందుకు కిడ్నాప్ చేస్తారు, ఎలా కిడ్నాప్ చేస్తారు అన్న విషయం ఇక్కడ మంత్రి కొల్లు రవీంద్ర సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. సో మంత్రి కొల్లు రవీంద్ర విడుదల చేసినటువంటి వీడియోతోనే అడ్డంగా దొరికిపోయారు. తెలుగుదేశం పార్టీ ఏ విధంగా ఓ తప్పుడు కేసును వంశీపై బనాయించి జైల్లో పెట్టిందన్న అర్థం స్వయంగా వాళ్ళు విడుదల చేసినటువంటి సీసీ ఫుటేజ్ ద్వారానే అర్థమైపోయినటువంటి పరిస్థితి. 10వ తేదీన స్టేట్మెంట్ ఇస్తే 11వ తేదీన వంశీ ఆ సత్యవర్ధన్ కిడ్నాప్ చేసినట్టు టీడీపీ ఆరోపణ చేయడంతో ఇది పచ్చి అబద్ధం అనే విషయం అర్థమైపోయిన పరిస్థితి. ఇప్పటికే ఇంకొక ఎఫ్ఐఆర్ కూడా నిన్న మనం బయట పెట్టాం. 84 ఎఫ్ఐఆర్ ప్రకారం ఏదైతే తెలుగుదేశం పార్టీ నాయకులు ఒక ఫిర్యాదు ఇచ్చి సత్యవర్ధన్ పైన చర్యలు తీసుకోవాలంటూ సత్యవర్ధన్ ని అరెస్ట్ చేయాలంటూ ఫిర్యాదు చేయడం, దానిపైన పోలీసులు కేసు నమోదు చేసినటువంటి అంశం కూడా వెలుగు చూసింది. సో ఉద్దేశపూర్వకంగానే తెలుగుదేశం పార్టీ ఏ విధంగా వంశీ పైన కేసు పెట్టడం కోసం ఎన్ని రకాలుగా అడ్డదారులు తొక్కుతోంది, ఏ విధంగా పోలీసుల్ని వినియోగిస్తుందన్న విషయం ఈ రెండు అంశాలతో కూడా తేటతలం అయిపోయింది. మొన్న బయటకు వచ్చినటువంటి ఎఫ్ఐఆర్ కానీ ఇప్పుడు సీసీ ఫుటేజ్ ఇది ఎవరో విడుదల చేసింది కాదు, స్వయంగా మంత్రి కొల్లు రవీంద్రనే విడుదల చేశారు. 10వ తేదీ స్టేట్మెంట్ ఇస్తే 11వ తేదీని కిడ్నాప్ చేశారంటూ మంత్రి కొల్లు రవీంద్ర ఆరోపణ చేయడంతోనే ఇది ఎంత పచ్చి అబద్ధపు ఆరోపణలతో పచ్చి అబద్ధపు ఆధారాలతో ఈ తప్పుడు కేసులను నమోదు చేశారు వంశీ పైన విషయం అర్థమైపోయినటువంటి పరిస్థితి. సో ఇక్కడ మరొకసారి తెలుగుదేశం పార్టీ నైజం ఈ వీడియోతో బట్టబయలుందని మనం భావించవచ్చు. ఓకే సతీష్, థ్యాంక్ యూ.